విజేత కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి జన్మదినం ఈ రోజు ఉదయం నుంచి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మన సొంత గడ్డ శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా శ్రీకాకుళం నియోజకవర్గంలో శ్రీకాకుళం శాసనసభ్యులు ప్రీతమ నాయకులు అభివృద్ధి సైనికులు గొండు శంకర్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గం మొత్తం అలాగే ఉదయం 9:30 ప్రదర్శనలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అలాగే రామసేన దోసనాయుడు గారి జిల్లా తెలుగు అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు అద్భుత రీతిలో ఎంతో గొప్పగా కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే సాయంత్రం కూడా సంస్థ మహల్ దగ్గర భాస్కర్ నాని రాజుగారి వారి ఆధ్వర్యంలో యువత మొత్తం అద్భుత రీతిలో కార్యక్రమం చేయడం జరిగింది. ఇంకా చాలా అన్ని వార్డుల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూటమి నాయకులు చేశారు. ఇక్కడ ఇప్పుడు శివనోర్ జంక్షన్ లో ఎన్టీఆర్ ఎంఎస్ఎస్ ఎన్టీఆర్ మోక్షజ్ఞ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో నందమూరి అభిమానులు డేవిడ్ వారి టీం ఆధ్వర్యంలో ఇక్కడ రామ్మోహన్ నాయుడు గారి జన్మదినం అద్భుత రీతిలో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆయన పదవేమో ఆయనకి అలంకారం కాదు, పదవికే ఆయనకు అలంకారం. ఎందుకంటే తెలీదు మన రామన్న ఆ శాఖ మంత్రి అయ్యాతనం ఆ శాఖ ద్వారా దేశంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో అన్ని అందుకే రామ్మోహన్ నాయుడు గారిని ఆ రోజు మోదీ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ బాబు గారు నిరంతరం అండగా ఉంటున్నారు. ఎన్నో అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ద్వారా పొందడానికి సహకరిస్తున్నారు. ఈ 18 నెలల్లో రామ్మోహన్ నాయుడు గారు దివ్యాంగులకి 2 సార్లు వీల్ చైర్లు ఇచ్చే గొప్ప కార్యక్రమం చేశారు. అలాగే జరుగుతుంది రాష్ట్ర పండుగ ఎమ్మెల్యే గొండు శంకర్ గారు నాయకత్వంలో మన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారి సహకారంతో రామన్న సహకారంతో రాష్ట్ర పండుగ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ప్రకటించారు. రేపు 2026 జనవరి 25న మళ్ళీ రథసప్తమి పండుగకి అలసలలో 21 లక్ష రూపాయలతో అక్కడ ఆడిటోరియం నిర్మాణం కూడా రామ్మోహన్ నాయుడు గారు చేస్తున్నారు. ఇలా రామ్మోహన్ నాయుడు గారు నియోజకవర్గంలో కాకుండా జిల్లా వ్యాప్తంగా ఎన్నో అన్ని విధాల ప్రజలకు అండగా ఉంటూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజాసభల్లో ఆయన ప్రజా దర్బార్ నిర్వహిస్తూ రాత్రి 12 అయినా సరే ప్రజలు వస్తే వారందరికీ సమస్యలు తీరుస్తున్నారు. వారందరికీ ప్రజల అన్నదానులు కింజరాపు కుటుంబంకి ఇప్పుడు ఇండుగో సమస్య చెప్పారు. అది ఇండుగో అనేది రామ్మోహన్ నాయుడు గారు ఆకాశమే అడ్డుగా చూస్తున్నారు. అది చూసి వాలేక ఈర్ష్య అసూయ ద్వేషాలతో ఆయన నలగదొక్కాలని ఒక ఏడుపు కొట్టు రాజకీయమే తప్ప ఏది కాదు. కింజరాపు కుటుంబానికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఈ రోజు గొడవలు సమస్యలు ఎప్పుడు కొత్త కావు. 2009 అప్పుడు అరుణాడు గారు చనిపోయినప్పుడు మేమందరం ఎంతో బాధపడ్డాం. ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి దిక్కెవరు, ఏ విధంగా తెలుగుదేశం పార్టీ వెళ్తుందని. అప్పుడు రామన్న నేనున్నానంటూ ముందుకొచ్చి ఈ సైకిల్ యాత్ర చేసి పార్లమెంట్ సభ్యుడిగా ఆ రోజు 14లో గెలిచారు. అట్లాగే 19లో కూడా 24 వరకు ఎన్నో బాధలు పడ్డాం. అప్పుడు రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. ఎన్నో బాధలు పెట్టారు, అక్రమ కేసు ఆయన మీద పెట్టారు. అయినా సరే కింజరాపు కుటుంబం అన్నింటినీ తట్టుకొని ప్రజల పక్షం ఉన్నారు. ప్రజలు కూడా ఆ కుటుంబానికి అందుకే అండగా ఉంటారు. కాబట్టి నిరంతరం ప్రజల కోసం ఈ జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న కింజరాపు కుటుంబం ముఖ్యంగా మన ప్రీతమ నేత మన అభివృద్ధి ప్రదాత కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి జన్మదినం అద్భుత రీతిలో ఈ రోజు జరుపుకున్నందుకు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మా జిల్లా తెలుగు అధ్యక్షులు మెండ దోసనాయుడు గారిని ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడాల్సింది కోరుతున్నాం. నందమూరి అభిమానుల సేవా సంఘం తరపు చేయడం జరిగింది. సార్ కోసం ఒక విషయం చెప్తాం. శ్రీకాకుళం జిల్లా వెనకబడింది అని ఎప్పుడు చెప్పుకునేవారు. ఆనాడు ఎర్రనాయుడు గారు ఆ జిల్లాని దేశ రాజకీయాల్లో చక్రం తిప్పితే తర్వాత ఆకాశమే హద్దుగా నింగిలో మొత్తం తిప్పుతున్నాడు శ్రీకాకుళం పేరుని. అది కేవలం కింజరాపు రామ్మోహన్ నాయుడు గారే. కాబట్టి ఆయన ఇంకా ఎదుగుతూనే ఉంటాడు. మనం ఇలాగే చూస్తాం. జిల్లా అభివృద్ధి చేస్తారు. మరొకసారి మన తరపున హ్యాపీ బర్త్డే రామ్మోహన్ నాయుడు సార్.